మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మీతో నేను డిబేట్ చేసిన సందర్భంలో చాలాసార్లు మాట్లాడాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా పాత విధానం ఏదైతే టెండర్ పాలసీ ఉందో, లేదు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము గతంలో 10% మార్జిన్ ఇచ్చేవాళ్ళం. అది చాలలేదంటే 1% పెంచండి సార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒక 10 సార్లు తిరిగి ఉంటాను. ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ద ట్రేడర్స్, వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇవన్నీ చూసుకొని నేను కూడా ప్రత్యక్షంగా వెళ్తే కుదరదంటే కుదరదని కూర్చొని 10%గా మనం రిస్ట్రిక్ట్ చేసాం. ఆ 10%ని చేయడం కోసం, ఎందుకంటే ఒక పక్క సారాన్ని కంట్రోల్ చేయాలి, దానికోసం నవోదయం ప్రోగ్రాం పెట్టాం. 10 జిల్లాలు సారారహిత జిల్లాలు చేసాం. ఈరోజు అంతా విచ్చలవిడి అయిపోయింది. మళ్ళీ తిరిగి నవోదయం ప్రోగ్రాం తీసుకురావాలి, సారారహిత జిల్లాలు చేయాలి, సారారహిత గ్రామాలు చేయాలి. చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో జరగాల్సినటువంటి పరిస్థితి. అదంతానేమో దానికి అనుబంధ సంఘాలు అనుకోవాలి, వాటిని అనుబంధ యాక్టివిటీస్ అవి, రైట్? అవునండి. అసలు మెయిన్ పాలసీ ఇప్పుడు అమల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు, ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ. సో మీ ప్రభుత్వం తీసుకురాబోతున్నది ఏంటి? గతంలో లాగా ఆక్షన్స్ తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి షాప్స్ ఇవ్వడం, గతంలో మీరున్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అటే వెళుతున్నారా? ఇంకేదన్నా వేరే కొత్త పాలసీ తేబోతున్నారా? ట్రేడర్స్ కానీ ఇప్పుడు అది చర్చలు జరుగుతున్నాయి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా దీని మీద ఏమీ డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలను సరిచేయడం కోసం మీరు నిన్న కూడా చూసి ఉంటాడు, హాలోగ్రామ్స్లో కూడా ఆ చిన్న 3 పైసలు అండి, అది దానిలో కూడా స్కాము, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సరి చేయాలి అంటే పూర్తిగా నియంత్రణ అనేది ఏ విధంగా జరగాలి ముందు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రభుత్వ దుకాణాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఇప్పుడు సరికి ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు, ఎన్ని నెలలకు తీసుకొచ్చి దింపాడు, దానిలో వచ్చిన కమిషన్ ఏంటి, ఎప్పటి వరకు ఆ సరుకు అమ్ముడు పోవాలి, దానిలో చీప్ లిక్కర్లు ఏంటి, దాంతోపాటు ఏదైతే నాసిరకం మద్యం ఏదైతే ఉందో ఇవన్నీ ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని అన్ని చేసిన తర్వాత ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ అభిప్రాయం ఉందో అనేది అందరి దగ్గర సమీక్ష చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తారు తప్ప వేరే కాదు. నా అభిప్రాయం అయితే పాత ట్రేడ్ మార్జిన్ ఏదైతే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆక్షన్ ద్వారా తీసుకొని నియంత్రణ అనేది ప్రభుత్వ నియంత్రణ జరగాలి. ఆ నియంత్రణ చేసే సందర్భంలో మేము గతంలో గోడౌన్లో కూడా ఒక సిఐ స్థాయి డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ట్రాక్ ట్రేసు ఎక్కడికి వెళ్తుంది, ఏ గోడౌన్ నుంచి ఏ గోడౌన్కి వెళ్తుంది, ఎక్కడి నుంచి అమ్ముతుంది అనే దానికి సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ కరెన్సీని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి వల్ల గతంలో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత పాలసీ తీసుకొచ్చి ఏది ఆక్షన్స్ టెండర్ ప్రాసెస్ తీసుకొచ్చి పూర్తిగా సరుకుకు సంబంధించి కానీ అమ్మకాలకు సంబంధించి కానీ పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో జరగాలి, పూర్తి నియంత్రణ ఉండాలనేది మీ అభిప్రాయం. మాజీ మంత్రిగా దాని మీద